న్యూస్కి స్వాగతం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్ద ఏతపాలెం నుంచి E9 ప్రతినిధి ఈశ్వర్రావు అందిస్తున్న ఎంపీ సీఎం రమేష్ గారి ప్రత్యేక కథనం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పెద్ద ఏతపాలెం గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సరగడం శంకర్రావు ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్, మీడియా ప్యానెలిస్ట్ ఈర్లే శ్రీరామ్మూర్తి, సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోటివాడ సామ్రాట్ కుమార్, అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, సబ్బవరం మండలం అధ్యక్షులు గొంప నరసింహరావు, రెడ్డి రామునాయుడు, సీరం రెడ్డి సూర్యనారాయణ, కంచిపాటి వెంకట సన్యాసరావు, మండల చక్రవర్తి, పెంచెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన దాని కోసం ఈరోజు దాదాపు అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ 5 లక్షల కోట్లతో పైచేరుతో ఈరోజు మొత్తం పరిశ్రమలు వస్తున్నాయి. మన దగ్గర ఉండే విశాఖ స్టీల్ కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకొని ఈరోజు 100% ప్రొడక్షన్ లో ఆ స్టీల్ ప్లాంట్ లాభాల పాపంలో నడిపించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చి ఇప్పుడు 2-4 లక్షలు ఉండే ప్రైవేట్ ఎంప్లాయీస్ 5 లక్షలకు ఏ విధంగా తీసుకోవాలన్నదే మన భారతీయ జనతా పార్టీ ముఖ్య మన ముందు ఉండే విషయం. అందుకే ఏదైతే మీకు ఎలక్షన్ ముందు చెప్పామో ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తామని, ఆ ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రామానికి కొన్ని చెప్పారు ఆ రోడ్ల విషయం కూడా పరిశీలించి తప్పకుండా ఆ రోడ్లు వేసేదానికి చేస్తాం. నేను మన ఎమ్మెల్యే ప్రతికల్లో రమేష్ గారితో మాట్లాడి అవసరమైతే ఇతర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అవే కాకుండా ఇంకా కూడా ఏదైతే ఈ గ్రామానికి మంచిది అవుతుందో ఇప్పుడు ఒక మంచినీళ్ళు ప్లాంట్ వాటర్ ప్లాంట్ కావాలన్నారు. తప్పకుండా ఎంపీ గ్రాంట్ నుంచి ఆ వాటర్ ప్లాంట్ కూడా ఇప్పుడే మీరు ఎంత తొందరగా అది కంప్లీట్ చేసుకుంటే ఈ గ్రామానికి అందరికి కూడా మంచి నీరు తాగేది. ఎందుకంటే ఆరోగ్యం దగ్గర నుంచి తెల్లవారి దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా చివరి వరకు ఫలాలు ఉండాలంటే అది అంత్యోదయ కార్యక్రమం ఉండాలని ఆదాయాన్ని సాధించేసి చేసినటువంటి పండిట్ దీనదయాళ్ వారిచ్చినటువంటి బిల్లు ఈ రోజు మన అటల్ బిహారీ వాజ్పేయి స్వర్గీయ వారు చేసిన, ఈనాడు మోడీ గారు చేసిన ఆ యొక్క అంత్యోదయ కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకుని ముందుకు నడుస్తున్నటువంటి పార్టీ. మరి